ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు వద్ద మున్నేరు వాగు పొంగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ముందు జాగ్రత్తగా ఆంధ్ర తెలంగాణ వైపు రాకపోకలను నిలిపివేశారు అధికారులు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు, రెవెన్యూ, హెల్త్ శాఖలు అలర్ట్ అయ్యాయి. మరో గంటలో పెనుగంచిప్రోలు వంతెనపైకి నీరెక్కే అవకాశం కనిపిస్తోందని అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో చర్యలు కొనసాగాలని వేగంగా ఇప్పటికీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పెనుగంచిప్రోలు వద్ద మున్నేరు వాగు పొంగుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి, ఇటు ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన రాకపోకలను అక్కడ నిలిపివేసినట్టు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో అక్కడ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అంటున్నారు. అసలు అధికారులు ఏమంటున్నారు? అక్కడ గ్రౌండ్ సిచ్యువేషన్ ఎలా ఉంది? తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే ఏదైతే మున్నేరు ఉధృతి సంబంధించి దాదాపు 56,600 క్యూసెక్ల నీరు ఎగువ నుంచి వస్తుంది. అయితే వచ్చినటువంటి నీటిని వచ్చినట్లుగా దిగువకు అధికారులు విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే పలు గ్రామాలకు సంబంధించి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రధానంగా ఏదైతే తెలంగాణ వైపు మధిర, ఖమ్మం మార్గాలు, ఆంధ్ర వైపు ఉన్నటువంటి అనగళ్లపాడు, శివాపురం, ముంచింతాల, రేకులగడ్డ దారుల్లో రాకపోకలు పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఏదైతే మరొక గంటలో పెనుగంచిప్రోలు బ్రిడ్జి మీదకు కూడా భారీగా వరద నీరు చేరే అవకాశం ఉండడంతో అధికారులు అలర్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటికే కొంత రాకపోకలు కూడా నిలిపివేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు నాగార్జున సాగర్ పులిచెంతలో సంబంధించినటువంటి ప్రాజెక్టులు అక్కడ మరింత వరద ఉధృతి పెరిగితే కనుక ఖచ్చితంగా ఏదైతే హైదరాబాద్ వైపు ఉన్నటువంటి జాతీయ రహదారి పైన కూడా భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు నల్గొండ వైపు మళ్లించే విధంగా కూడా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. అయితే బుడమేరుకు మరొక 1,00,000 క్యూసెక్ల వరద నీరు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు పునరావాస లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించాలంటే కూడా ఆదేశాలు జారీ చేశారు. పునరావాస కేంద్రాల వద్ద కూడా ఏర్పాట్లను కూడా ఎప్పటికప్పుడు అటు కలెక్టర్ లక్ష్మీశాంతో పాటు సిపి రాజశేఖర్ బాబు, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూడా అక్కడ పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు అటు ప్రజలకు ఒకటే చెప్తున్నారు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళండి అంటూ కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 1,00,000 క్యూసెక్ల పైన వస్తుంది కాబట్టి ప్రస్తుతం 12 అడుగుల వరద నీరు ప్రవాహం కూడా నీటి మొత్తం అయితే ఉంది కాబట్టి ఇంకా అంతకు పెరుగుతున్న క్రమంలో కూడా ప్రజలను అయితే అలర్ట్ చేస్తున్నారు. పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలంటే కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి ఏదైతే బుడమేరుకు సంబంధించి కూడా వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తారు. ఎందుకంటే దాని ఎఫెక్ట్ అత్యధికంగా ఉండబోతుంది కాబట్టి ఒకవేళ విజయవాడకు పెరిగితే కనుక విజయవాడ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా కూడా ఎప్పటికప్పుడు ప్రకాశం బ్యారేజీ వైపు కృష్ణానదిలోకి వాటర్ మళ్లించే విధంగా కూడా అధికారులు పూర్తి స్థాయి చర్యలు అయితే తీసుకుంటున్నారు. ప్రస్తుతం మున్నేరుకు సంబంధించి దాదాపు మరో 1,00,000 క్యూసెక్ల పైగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రజలకు పునరావాస కేంద్రాల్లోకి వెళ్లే విధంగా కూడా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ నరసింహ.